మెదక్ పార్లమెంట్కి వస్తే మీ పార్టీ అభ్యర్థి ఇప్పుడు నీలం మధు ముదిరాజు ఎంత మేరకు సస్టైన్ అవ్వబోతున్నాడు? ఈ 15-20 రోజుల ప్రచారంలో జగ్గారెడ్డి ఎలాంటి సపోర్టు నీలం మధుకు చేయబోతున్నారు? మొత్తానికి ఓవరాల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పార్టీ డైరెక్షన్ దీపా మున్షి గారి డైరెక్షను, ఇన్ఛార్జ్ల డైరెక్షను, సీఎం రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ డైరెక్షను, దామోదర్ గారు, కొండ సురేఖ గారు మాకిచ్చే గైడెన్సు, నా నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో మా నాయకులు 20 అంటే మాకున్న ఓటు బ్యాంక్ కాకుండా అదనంగా ఓటు బ్యాంక్ తెచ్చి నీలం మధును గెలిపించుకునే బాధ్యత మీద అందరం పనిచేస్తున్నాము. మాకు బీఆర్ఎస్కు పోటీ ఉంటుంది, ఇలా అనుమానం లేదు. థర్డ్ ప్లేస్ అని చెప్తున్నారా మీరు? బీసీల నాయకుడు మాకు ముదిరాజ్ మన నీలం మధు ఉన్నాడు. బీసీలు మైనార్టీలు మాకేస్తున్నారు, క్రిస్టియన్స్ సోదరులు మాకేస్తారు, బీసీలు మాకేస్తారు, మేము రెడ్డిలం అటే వేస్తాము, వెల్మలం ఇటే వేస్తాము. ఇప్పుడు మా పార్టీలో నేను రెడ్డినున్నా, అక్కడ మన ఎవరు మన మైనంపల్లి హనుమంతరావు వెల్మ ఉన్నాడు, ఆయన అక్కడ లీడ్ చేస్తున్నాడు. హనుమంతరావు ఇట్లా అంటున్నా, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేనా, కొడుకు ఎమ్మెల్యేనా, రెడ్డిలు ఉన్నారు, వెల్మలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు. అందులో ఒక సెక్షన్ ఓటర్స్ నాయకులమంతా నీలం మధును గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇక నేను బీఆర్ఎస్ మాకు ఎందుకు ఉంటుందని అంటున్నంటే, గత చరిత్ర కూడా 8 ఉమ్మడి రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు ఉన్న చరిత్ర కాంగ్రెస్ది. బీఆర్ఎస్ వచ్చినాక 8-9 మంది ఉన్న చరిత్ర బీఆర్ఎస్ది. అక్కడనేమో హరీష్ రావు లీడ్ చేస్తాడు జిల్లా బీఆర్ఎస్ నుంచి. ఏది ఈ మెదక్ పార్లమెంట్ లీడ్ చేసేది హరీష్ రావు. ఇక్కడ దామోదర్ గారు, మా ఇన్ఛార్జ్ సురేఖ గారు, తర్వాత నేను ఏది ఈ పార్లమెంట్లో. కాబట్టి అందరం బలంగానే ఉన్నాం, మేము బలంగా ఉన్నాం, వాళ్ళు బలంగానే ఉన్నారు. మా ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, మాకు ఒక్కడే ఉన్నాడు. అయినా క్యాడర్ ఉంది, వర్కర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి బలమైన లీడర్షిప్ ఉంది. గెలిపోవటంలో అటు ఇటు అవుతుంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంటర్నల్ క్లాషెస్ అన్ని తొలగిపోయినట్టేనే. ఎందుకంటే పటాన్ చెరుకు సంబంధించినటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కూడా ఒక సందర్భంలో ఒక మాట వదిలిపెట్టినటువంటి సందర్భం ఉంది. ఇట్లా అందరితోనే సన్నిహితంగా ఇప్పుడు మొదలుతున్నారా? అక్కడ అంతా సద్దుమణిగినట్టేనా? ఇప్పుడు చర్చ లేదుగా. నేను మొన్న మీటింగ్లో చెప్పిన దామోదర్ గారు మొదటి నుంచి కూడా కాట సీన్కి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు నీలం మధు ఎంపీ క్యాండిడేట్ అయిపోయిండు. ఇక పంచాయతీ లేదుగా, ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనే ఉంటాడు, ఎంపీ క్యాండిడేట్ ఇతనే ఉంటాడు. ఇక పంచాయతీ ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలోగా. కాబట్టి కాట సీన్ యాక్టివ్గా పనిచేసుకుంటాడు. ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది అనుకోండి? ఇంకా 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. ఇంకా 2 రోజులు, ఇంకొక 36 గంటలలో నామినేషన్స్ టైం కూడా ముగియబోతుంది. కరీంనగర్కి సంబంధించి, హైదరాబాద్ లోకల్, ఖమ్మానికి సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ప్రతిసారి యొక్క తంత అయితే నడుస్తూ ఉంది అనేటువంటి మాట ప్రజలలో మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రత కల్ల పార్టీ, లీడర్షిప్ అందరికీ, అందరు నాయకులను గౌరవిస్తుంది. తొందరపడి నిర్ణయాలు చేసేది రాజకీయం కాదు. ప్రాంతీయ పార్టీలలో అంటే టిక్కు కొడితే అయిపోతుంది. ఇక్కడ టిక్కులతోటి ఉండదు. ఇక్కడ టిక్కు కొడతారు, కానీ వాళ్ళు కూడా మా నాయకులను గౌరవించుకుంటూ అందరు ముచ్చట్లు వింటారు. తొందర ఏం లేదు. ఎప్పుడు టికెట్ ఇచ్చినా క్యాడరు లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది. మాకు ఫోర్స్ ప్రాబ్లం లేదు, ఫోర్స్ బాగుంటుంది. మాకు డైరెక్షన్ వస్తుంది. రాగానే అందరూ ఫోర్స్ రెడీ ఉంటుంది. ఆర్డర్ వచ్చాడు ఆలస్యం, ఫోర్స్ రెడీ ఉన్నాక ఆర్డర్ రాగానే ఎంతసేపు ఫైరింగ్ చేసుడు, నో ప్రాబ్లం. ఇప్పుడు అభ్యర్థి మెదక్ జిల్లాలో, మెదక్ పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థి హరీష్ రావా లేకపోతే వెంకట్రామరెడ్డి? అయ్యి ఒక సందిగ్ధత కూడా కనబడతా ఉంది. వెంకట్రామరెడ్డిని చూస్తూ ఉన్నాం, కాకపోతే హరీష్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నట్టు కనబడతా ఉంది. మీరేం చెప్తారు దీనికి సమాధానం? అంటే అఫీషియల్గా వెంకట్రామరెడ్డి మత నీలం మధు, బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ అక్కడ హరీష్ రావు, ఇక్కడ దామోదర్ గారు, కొండ సురేఖ గారు, అనుకోగాను. ఇది సబ్జెక్ట్, అంతే, ఇంకేం లేదు. ఎట్లా ఉండబోతుంది మరి? వెంకట్రామరెడ్డి గెలవాలి అన్నటువంటి తపన అదైతే కనబడతా ఉంది. ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేస్తా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ నిర్వాసితులు ఉన్నటువంటి ప్రాంతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గం. ఎట్లా ఓటు మలచబోతున్నాను అనుకుంటున్నారు? ఇప్పుడు ఓటర్స్ అభిప్రాయం ఎట్లుందో మనం చెప్పలేము. మా అభ్యర్థి కోసం మా కసి మేము పనిచేస్తాము.
వాళ్ళ అభ్యర్థి కోసం వాళ్ళు పని చేసుకుంటారు. మేము ఎట్లా గెలవాలనే దాని మీద మేము ఉన్నాము. మాకు కొంత గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ మీన్స్ ఇప్పుడు అఫీషియల్ ఏం చేయలేరు అనుకో, కానీ చెప్తున్నా నేను అంతా. కాబట్టి మా ప్రయత్నం మేము, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు. మాకు గెలుస్తామనే ఒక విశ్వాసం మాకు ఉంటుంది, వాళ్ళ దాళ్ళకు ఉంటుంది. అల్టిమేట్ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇస్తారు మెదక్ పార్లమెంట్ అనే ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓవరాల్గా ఎన్ని సీట్లలో గెలవచ్చు అనుకుంటున్నారు మొత్తం ఇండియా వైజ్గా తీసుకున్నట్టు ఏది ఉంటే, ఇండియా కూటమి కాకుండా కేవలం కాంగ్రెస్గా మాట్లాడుకుంటే? అంటే ఓవరాల్గా మొత్తము మనము ఇప్పుడున్న దేశ ఎన్నికలలో మోడీ 9 ఏళ్ల పాలన కూడా వ్యతిరేకత వచ్చింది, ఏం చెయ్యలేడు 2 టర్మ్లు అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అనేది మాకు ఒక సమాచారం. ఇప్పుడు ఆ సమాచారము ప్రజలు నిజంగా ప్రధానమంత్రి మోడీ ప్రజలకు ఈ రోటీ కపడా మకాన్ దీని మీద పనిచేయలేడు అని కొంత ప్రజల వ్యతిరేకత వస్తే మా సీట్లు పెరిగే అవకాశం మాకు ఉంటుంది. కాంగ్రెస్కి గతంలో 150 సీట్లు వచ్చినాయి, లేదా 180 సీట్లు. అంటే అటు ఇటు ఒక 150-200 సీట్లలో ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుందని ఈ మధ్యనే కొంత మీడియాలో మేము కొంత వింటున్నాం. మేమంతా కూడా ఇప్పుడు ఇండియా కూటమి కూడా గట్టిగానే ఉంది. మాకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక 150, 60, 70 వచ్చినాయి అనుకోండి. ఈ ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తారు, ఇంక్లూడింగ్ ఎన్డీఏలో ఉన్న కూడా ఇటే వచ్చేస్తారు ఇక. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానమంత్రి ఉంటే ఈ పంచాయతీలు, ఈ కొట్లాటలు, ఈ దాడులు ఇవన్నీ ఉండయి. పగ సాధింపు చర్యలు, కార్యక్రమాలు ఆ ఫ్యామిలీలో ఉండయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇండియా కూటమిలో వచ్చే అవకాశం ఉంటుంది. మాకు రావాల్సింది 100, 150, 160, 70 కూడా రీచ్ అయినాం అన్నట్టు ఈసారి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్కి కూడా ఉంది.